అవును, హాలిడేస్ వచ్చాక జంతువులు చేస్తాను చేసావా? జంతికలు కావాలా? జంతికలు జంతికలు చెక్కలు కాజాలు మైసూర్ పాకులు అన్ని షాప్లో ఉంటాయి, వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోండి. ఏ అంటే ఏం చెప్తాం, హాలిడే స్టార్ట్ అయ్యాక చేస్తానన్నమాట నిజమే. కానీ ఆ హాలిడేస్లో నేను చెయ్యగలిగేటట్టు వీళ్ళు ఏమన్నా కోఆపరేట్ చేస్తున్నారా పిల్లలు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత ఎక్సైట్ అయిపోయానో. హాలిడేస్ పొద్దున్నే లెగక్కర్లేదు, బాక్స్ పెట్టక్కర్లేదని. దానికన్నా ఓ గంట ముందు లెగిసినా పర్లేదు, కానీ ఈ పిల్ల పిచాచులను స్కూల్కి పంపించేస్తే ఉన్నంత సంతోషం, ఆనందం, డిసిప్లిను, ఓ పద్ధతి ఇంకేమీ లేవు. ఒకట రెండా ఏమని చెప్పాలి నా కష్టాలు. వాళ్ళు పొద్దున్నే లెగిస్తే ఎట్టాగొట్ట ఏడ్చుకుంటూ బాక్స్ కట్టేసి మంచిగా వాళ్ళని పంపించేస్తే నాకు ఇంట్లో పనులన్నీ నీట్గా అయిపోయాయి, హ్యాపీగా కూర్చునేదాన్ని. ఆ తర్వాత నాకు కావాల్సిన పనులు చేసుకునేదాన్ని. ఎక్స్ట్రా పనులు ఇలా హాలిడేస్ కదా ఏమన్నా వండుదాం అనుకుంటే వాళ్ళు బెడ్ మీద నుంచి దిగేదేమో 8 o'clock, ఒకరోజు 9 o'clock. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు లెగుస్తారు. నేనేమో హాలిడేస్ కదా చక్కగా వేడివేడిగా ఫుడ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం అనుకుంటే ఒకళ్ళు 7ంటికి లెగిసి, ఒకళ్ళు 8ంటికి లెగిసి, మీరేమో మీ ఆఫీస్ టైంకి బాక్స్ అడిగి, నేను ఇంకా అసలు ఎప్పుడు వాళ్ళకి ఫుడ్ వండి పెట్టాలి? అక్కడ ఇడ్లీ వేస్తే పాపం ఏడుస్తారు, హాట్ బాక్స్లో పెడితే వేడివేడిగా వేద్దామని చెప్పి నేను అక్కడ పెనం పెట్టి దోశలు మొదలెడదామంటే అందరూ వచ్చి ఒకసారి కూర్చోపోతే ఎన్నిసార్లని పెనం వెలిగిస్తారు? అదే అంతేనా? అక్కడికి అయిపోయిందా? కాసేపటి తర్వాత అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మంచిగా నేనేం చేస్తా, వాళ్ళని పంపించేసి ఇల్లంతా చక్కగా పెట్టేసుకుని పూజ అంతా ఫినిష్ చేసేసుకుని అన్ని పనులు పక్కన పెట్టి ఇల్లంతా నీట్గా పెట్టుకొని రిలాక్స్డ్గా కాసేపు నాకు నచ్చిన సీరియల్స్ 2 చూస్తా టీవీలో. అబ్బా, అసలు ఒక హౌస్ వైఫ్కి స్వర్గం అంటే ఏంటో తెలుసా? ఓ ఇది కొనుక్కున్నామా, అది కొనుక్కున్నామా, అక్కడ తిరిగామా, ఇక్కడ తిరిగామా కాదు. ఒక ఆయమన్న సీరియల్ ఒక అరగంట చూస్తే ఆ ఫీలే వేరబ్బా. స్కూల్ ఉన్నప్పుడే కూతంత చూశాను ఆ సీరియల్, ఇప్పుడు నా కర్మ ఏం చెప్పను. కానీ హాలిడేస్లో ఈ పిల్లమంది నన్ను ఎక్కడ చూడనిస్తున్నారు? ఒకతొచ్చి చిన్నదొచ్చి అంటది, అన్న పిగ్ పెట్టవా అంటది. ఆ పిగ్గుమూతులు చూసి వీళ్ళకేంటో అంత ఆనందం నాకు అర్థం కాదు. పోనీ వాళ్ళు ఏమైనా రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ అన్న అంటే ఎంత పెద్ద బాత్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం డాడీ పడిపోతేనే అవుతారంట. అది సర్లేండి, నాకు వాళ్ళు మనకెందుకు కానీ వాళ్ళ లోకం ఏదో ఆడిది. ఇంకొకడు ఉంటాడు, నాకు సడన్గా భయం వేస్తూ ఉంటుంది, ఏం కర్ఫ్యూ వచ్చేసింది, ఏ మిలిటరీ వాళ్ళు నా ఇల్లంతా చుట్టేశారేమని. ఎవ్వరు ఉండరు. జస్ట్ అలా మా పెద్దోడు రూమ్లోకి వెళ్ళి అలా డోర్ ఓపెన్ చూస్తే అక్కడ డిషు అని గన్నులతో ఎట్ట చంపుకుంటారండి. ఏం చంపుకుంటారో, ఎవరిని చంపుకుంటారో అర్థం కాదు. అందులో ఆనందం, మనుషుల్ని చంపే ఆనందం ఏంటండి? మళ్ళీ గేమ్ ఫన్ అంటారు, అది ఫన్ ఏంటో నాకు అర్థం కాదు. ఒక సీరియల్ చూసి ఆ సీరియల్లో కాస్త ఎమోషన్ పండిస్తే ఆ ఎమోషన్ని చూస్తూ మంచిగా మధ్యలో మనకి ఏడుపు వస్తే తుడుచుకుంటూ అలా మధ్యలో కాఫీ పెట్టుకొచ్చి తాగుతూ సీరియల్ చూస్తే నెక్స్ట్ ఏమవుతుందని ఆ ఎక్సైట్మెంట్ ఉంటే ఆనందం. కానీ టిషు అని 24 గంటలు టిషు అని పేలుస్తుంటే అదేం ఆనందం నాకు అర్థం కావట్లేదండి. కర్మ ఇంతసేపు టీవీ చూడనిస్తే ఒట్టు. మళ్ళీ వీక్లో ఒకరోజు మాత్రం పెద్ద ఆఫర్ ఇచ్చేస్తారండి, అందరం కలిసి ఫ్యామిలీ టైం. ఇది మా ఆయన కనిపెట్టారు. వన్స్ అయినా వీక్లీ అందరం కూర్చుని ఒక మూవీ చూడాలండి. హలో, మూవీ అన్నానని మీరు మల్టీప్లెక్స్లో ఎక్స్పెక్ట్ చేయకండి. నెల తర్వాత 2 నెలల తర్వాత ఓటీటీలో వస్తుంది కదా ఆ మూవీ. సమ్మర్ హాలిడేస్ అని చెప్పి థియేటర్లకు ఏమి వెళ్ళంలేండి, ఓటీటీ వచ్చేసిందిగా, అప్పటి నుంచి అన్నీ బంద్ అయిపోయినాయి. సరే ఆ సినిమా అన్నా కూర్చుని చూద్దాం కదా అని చెప్పి లైట్లు ఆఫ్ చేసుకుని పెద్ద సెటప్ వేసుకుని కూర్చుంటే ఆ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? ఎట్ట కూర్చుంటాం, ఫుల్ ఎక్సైట్మెంట్తో అందరం లైన్గా కూర్చుంటాం. కూర్చోగానే ఒకళ్ళు అంటారు, మమ్మీ ఇక్కడ కంఫర్ట్గా లేదు, ఒక దిండు తీసుకురా అంటారు. సరే కదా తెచ్చేసాం. ఈలోపీన ఏమే ఎంతసేపు అలాగే చూస్తావు మూవీ, వెళ్ళి కాఫీ పెట్టుకురావే అంటారు. అది కూడా అయిపోయిందా? ఆ తర్వాత ఇక బుడ్డదొచ్చి, మమ్మీ వాళ్ళిద్దరికి అన్నీ చేస్తూ నువ్వు నాకేం చెయ్యవు, కొంచెం పాప్కార్న్ పెట్టు అంటది.
వీళ్ళకి మళ్ళీ చూసే తొక్కలో ఇంట్లో సినిమాకి వీళ్ళకి మళ్ళీ థియేటర్ ఫీలింగ్ పాప్కార్న్లు అంటారు. ఇంకాసేపు అయితే మొన్న ఎయిర్ ఫ్రైర్ ఒకటి కొనుక్కున్నామండి. దాంట్లో ఇప్పుడు అది వచ్చిన దగ్గర నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అని అదొగ్గాల ఆ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు ఇన్ని అడిగారు కదా, వాళ్ళు ఎవ్వరు లేగరు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. మధ్యలో బిట్స్ మిస్ అయ్యేది ఎవరు? నేను. కనెక్ట్ మిస్ అయ్యేది ఎవరు? నేను. హాలిడేస్లో సఫర్ అవుతుంది ఎవరు? నేను. అన్నీ నేనే సఫర్ అవుతున్నా. ఇవ్వండి హాలిడేస్ కష్టాలు. ఇదంతా ఒక పక్కకి పెడితే నెక్స్ట్ ఏంటో తెలుసా, మా ఓణ్ణి 8th క్లాస్కి వచ్చాడు కదా, కొద్దిగా ఐఐటి ఫౌండేషన్ అని మంచి స్కూల్లో వేసామండి. సరే ఐఐటి మరి సడన్గా సిబిఎస్ఈ నుంచి అటు వెళ్తే కొంచెం కష్టం అవుతుంది కదా అని చెప్పి హాలిడేస్లో 4 బుక్కులు చదివిద్దామని చూశానండి. మా ఓడు, మమ్మీ ఆ స్కూల్లో వేసాక ఎలాగో చదువుకోవడమే కదా మమ్మీ, ఇప్పటి నుంచి ఎందుకు మమ్మీ నన్ను చంపుతావు అని ఒక్కరోజు బుక్ తీయలేదండి. ఇక ఎంతసేపు అదే ఇందాక చెప్పా కదా, డిషు అది. అటు చదువు చదివించలేకపోయా, ఇటు ఫ్రెండ్స్ని ఎందుకు కలవలేకపోయాను అని అడగండి చెప్తా. పెద్ద ప్లాన్ వేసుకున్నామండి ఫ్రెండ్స్ అందరం కలుద్దామని. ఈలోపు ఏం జరిగిందో తెలుసా, ఆ తొక్కలో గేమ్ ఏదో ఆడతాడు కదా, ఆ గేమ్లో అంటే అదేదో మ్యాచ్ అంటండి, అది ఆడపోతే బ్యాన్ చేసేస్తారంట. దానికి మా వాడు, మమ్మీ ఈరోజు నాకు టోర్నమెంట్ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, ప్లీజ్ మమ్మీ అదేదో మూవీలో చెప్తాడు గీతా గోవిందంలో, ప్లీజ్ అంటే ఎవరు పడిపోరని మా వాడు అలా పడేస్తాడండి బాబు నన్ను. మమ్మీ ప్లీజ్ అని కాళ్ళమే పడిపోయాడు. ఇంకేం చేస్తావు, ఒప్పేసుకున్నా. ఒప్పుకోపోతే ఎక్కడ కాళ్ళు అయితే కింద పడతానో మళ్ళీ అదొగ్గాలని ఒప్పేసుకున్నా. మీకు కూడా ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాయి, నాకు తెలుసులేండి. సరే, ఇదంతా ఒక సైడు. ఇది వేరే టార్చర్. ఇంకో టార్చర్ ఏంటో తెలుసా మీకు, మమ్మీ హాలిడేస్ కదా ఏం చేసుకుందాం అనుకుంటూ వస్తారు. ఒకళ్ళకి కేక్ కావాలి, ఒకళ్ళకి కస్టర్డ్ కావాలి, ఇంకొకరికి ఏమో స్నాక్స్ కావాలి. ఏం స్నాక్స్? హాట్ స్నాక్స్, చెక్కలు, జంతికలు, ఇలా. నేను కూడా మనిషినే కదండి. అంటే హాలిడేస్ అంటే ఎక్స్ట్రా పనా లేకపోతే రెస్టా, నాకు ఇప్పుడు కూడా అర్థం కదా. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయరా, హాలిడేస్ అంటే ఎక్స్ట్రా పని చేసుకోవడానికో రెస్ట్ చేసుకోవడానికో. నాకైతే ఇన్ని ఇయర్స్ నుంచి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు నిజంగా హాలిడేస్ దేనికి ఇస్తారో నాకు అర్థం కాలేదు. అంటే మేబీ జాబ్కి వెళ్తేనే హాయిగా ఉంటుంది, హాలిడేస్ వస్తే కష్టం, పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడే నయ్యమని ప్రూవ్ చేయడానికి, లేదా హౌస్ వైఫ్స్ని పొద్దున్నే లెగిసి మీరు మంచిగా వంటలు చేసుకుని పంపిస్తే అది మీకు ధన్యం, మీ జీవితం ధన్యం అని చెప్పడానికి సమ్మర్ హాలిడేస్ని ఎలా ట్రైలర్ లాగా ఇస్తారో నాకైతే అర్థం కాలేదు. కానీ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏమి సమ్మర్ హాలిడేస్ దేవుడా. సరే, ఇవన్నీ ఓ పక్కన పెడితే కిట్టి పార్టీ అని బిల్డింగ్లో అరేంజ్ చేస్తారండి. సమ్మర్ హాలిడేస్గా సరదాగా కిట్టి పార్టీ పెట్టుకుందామని. సరే కదా వెళ్దాం కదా అని వెళ్తే, అమ్మ నేను కూడా వస్తా అనుకుంటా మా వాళ్ళు. ఇక అదేం కిట్టి పార్టీ అండి, పిల్లల్ని వేసుకుని సంతకెళ్ళినట్టు. సంతకెళ్ళటానికి కిట్టి పార్టీకి తేడా లేకపోతే ఎలాగా. ఇవన్నీ నా కష్టాలు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయిలేండి. మీ మూడ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడితో ఆపేస్తున్నానండి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.